మొత్తానికి డే 1 బాక్స్ ఆఫీస్ రిజల్ట్ వచ్చింది. ఓన్లీ గుంటూరు కారం, హనుమాన్ మాత్రమే కాదు. నేను యాక్చువల్ గా హిందీలోని శ్రీరామ్ రాఘవన్ గారి డైరెక్షన్ లో అంటే అంధధున్, బద్లాపూర్ లాంటి చాలా మంచి ఫిల్మ్స్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అండ్ విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ కాంబినేషన్ లో వచ్చిన మేరీ క్రిస్మస్, ఇక తమిళనాడులోని ఐలాండ్ అండ్ క్యాప్టెన్ మిల్లర్ అండ్ మలయాళంలోని ఓజ్లర్, ఇలా చాలా ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి నిన్న డే 1. మరి ఆ అన్ని ఫిల్మ్స్ యొక్క బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ అనేది ఏరియా వైజ్ గా క్లారిటీగా తెలుసుకుందాం. ఏ ఫిల్మ్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తాయనే క్లారిటీ మనకి డే 1 కొంతవరకు వచ్చిందని చెప్పాలి. ఇక మేరీ క్రిస్మస్ ఫిల్మ్ విషయానికి వస్తే క్రిస్మస్ టైమ్ లో రావాల్సిందే. ముందుగా హైప్ అంటే కొద్దిగా బజ్ అయితే మూవీ లవర్స్ లో ఉంది డైరెక్టర్ మీద. కాకపోతే డైరెక్టర్ కమర్షియల్ గా పెద్ద డైరెక్టర్ కాదు. బద్లాపూర్ నార్మల్ గా ఆడింది, జస్ట్ డీసెంట్ గా. అండ్ అంధధున్ కూడా ఇండియాలోని సూపర్ హిట్ అయినప్పటికీ అలోన్ గా చైనాలోనే 330 crores దాటి కలెక్ట్ చేసి 400 కోట్ల క్లబ్ కి వెళ్ళిందనమాట ఆ అంధధున్ ఫిల్మ్. అది చైనాలో బాగా హిట్ అయింది. ఇండియా అండ్ స్టార్టింగ్ ఓవర్సీస్ కలుపుకొని నార్మల్ గా 110 crores మొత్తం కలుపుకొని 440 crores దాటి కలెక్ట్ చేసింది. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఆయన కమర్షియల్ గా ఎలాంటి స్కేల్ ఉన్న డైరెక్టర్, ఇంతకు ముందు ఎలాంటి ఫిల్మ్స్ ఎలాంటి హిట్స్ ఉన్నాయని చెప్పి మీకు క్లారిటీగా అర్థం కావడానికి. సో ఆ విధమైన కొంత హైప్ ఉంది. అలాంటి మాస్టర్ పీస్ ని మళ్ళీ ఇలాంటి జానర్లో అందిస్తారేమో అని చెప్పి ట్రైలర్ అప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే రిలీజ్ కి దగ్గరలోని హడావిడి లేకుండా నార్మల్ గానే రిలీజ్ అయింది. సో ఓపెనింగ్ డే అనేది బాగా లోగానే ఉండొచ్చు అని చెప్పి అందరూ అనుకున్నారు. డే 1 అనేది 2.55 crore నెట్ ఓపెన్ చేసింది. జస్ట్ లైక్ అంధధున్ కూడా అప్పట్లోనే 2.7 crore నెట్ డే 1 ఓపెన్ చేసింది. అయితే అంధధున్ రేంజ్ లో ఈ ఫిల్మ్ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుందని చెప్పలేం. అప్పుడు ఇండస్ట్రీ ఇప్పుడు ఇండస్ట్రీ చాలా తేడా. అంటే అప్పుడు సక్సెస్ అయ్యేలాంటి జానరస్ ఇప్పట్లో కంప్లీట్ గా కమర్షియల్ మాస్ జానరస్ కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. ఈవెన్ నార్త్ బెల్ట్స్ లో కూడా అలాగే మారిపోయింది. అంధధున్ ఇండియాలో జస్ట్ 75 crore నెట్ వరకు అండ్ 90 crore క్రాస్ ఇలా దాటింది అంతే. ఓవరాల్ గా మరి ఆ రేంజ్ ఫిల్మో లేదో చూద్దాం. మరి నేనైతే ఇంకా చూడలేదు, చూడడానికి ట్రై చేస్తాను. కొన్ని రివ్యూస్ చాలా బాగా వస్తున్నాయి, బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. ఫిల్మ్ లవర్స్ చాలా మస్ట్ వాచ్ అంటున్నారు. సో ఖచ్చితంగా ట్రై చేయాలి. దాంతో పాటు అంధధున్ లాంటి చైనా అడ్వాంటేజ్ వదిలేస్తే ఇండియాలో కూడా రేపటి జంప్ బట్టి ఆ 75 crore నెట్ అంధధున్ లాంటిదైనా మ్యాచ్ చేస్తుందో లేదో తెలిసిపోతుంది. ఇక తర్వాత అబ్రహాం ఓజ్లర్ అనేది థర్స్డే నుండి రిలీజ్ అయింది. మలయాళం ఫిల్మ్ అనమాట. జయరామ్ గారు మలయాళంలోని ఎప్పటి నుండో యాక్టరే. పోతే ఇక ఈ ఫిల్మ్ ఓపెనింగ్ అనేది ఆయన కెరీర్ కి బిగ్గెస్ట్ అనమాట. మరి ఆ రేంజ్ ఈ ఫిల్మ్ హైప్ అక్కడ జనరేట్ చేసుకుంది. పోతే రివ్యూస్ రెస్పాన్స్ కూడా బాగుంది. ఇప్పటికి 10 crores అయితే వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. మొత్తం కలుపుకుని ఓవర్సీస్ అండ్ ఇండియా ఈక్వల్ గా వస్తుంది. మీకు చెప్పాను కదా, మలయాళం వాళ్ళకి యూఏఈ కంట్రీస్ లో కొద్దిగా ఆ ఓవర్సీస్ మార్కెట్ కేరళ స్టేట్ కి తగ్గట్టు ఉంది. పోతే అన్ని కేరళ ఫిల్మ్స్ కి అదే రేంజ్ వస్తుందని చెప్పలేను, కానీ కొన్ని ఫిల్మ్స్ కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాలీవుడ్ కి యూఎస్ఏ హోమ్ టెరిటరీ లాగా. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన ఫిల్మ్ ఐలాండ్. యాక్చువల్ గా శివకార్తికేయన్ రీసెంట్ గా ఒక స్టార్డమ్ ని పెంచుకుంటూ ఉంటున్నారు. టైటిల్ నుండి మార్కెట్ బాగా పెరుగుతుంది. రీసెంట్ గా 100 కోట్ల క్లబ్స్ గానీ అలా తెలుగులోని తమిళ్లోని 2 స్టేట్స్ లో కూడా బాగా అలాగా ఆదరణ అయితే పొందుతున్నారనమాట. సో ఆయన నుండి వచ్చిన ఒక సైఫై కామెడీ ఫిల్మ్ ఈ పొంగల్ టైంలోని ఫ్యామిలీస్ ని బాగా ఎంటర్టైన్ చేయొచ్చు అనే విధమైన హైప్ ని కూడా బాగా జనరేట్ చేసుకుంది. రెస్పాన్స్ అయితే టైం పాస్ ఎంటర్టైన్మెంట్ ఈ విధంగా వచ్చింది. కాకపోతే శివకార్తికేయన్ కి అండ్ ధనుష్ ఫ్యాన్స్ మధ్యన ఎప్పటి నుండో బిగ్ ఫ్యాన్ వర్స్ నడుస్తూ ఉన్నాయి. టైర్ టు కింగ్ నువ్వా నేనా అన్నట్టు. బట్ ధనుష్ గారు ఎప్పటి నుండి ఇండస్ట్రీలో ఉన్నారు. ఇద్దరు హీరోలు కూడా బాక్స్ ఆఫీస్ మార్జిన్ ని మెల్లిగా పెంచుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఒకేసారి క్లాష్ పడడం చాలా పెద్ద ఫ్యాన్ వార్స్ కి దారితీసింది. ఇక ఓపెనింగ్ డే లో మాత్రం ఐలాండ్ చాలా పెద్ద మార్జిన్ తోటి ఆగిపోవడం మాత్రమే కాదు, శివకార్తికేయన్ స్టార్డమ్ మీద కూడా డౌట్ వచ్చేలాగా ఉంది. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ కేవలం 4.5 crore గ్రాస్ ని మాత్రమే కలెక్ట్ చేసింది ఓపెనింగ్ డేనా. సో మినిమం డబుల్ డిజిట్స్ ని కూడా వరల్డ్ వైడ్ గా టచ్ చేయలేదు. అండ్ తెలుగు స్టేట్స్ లో ఇంకా రిలీజ్ కాలేదు. అదొక కారణమా అంటే ఖచ్చితంగా చెప్పలేం. మరి చూద్దాం తెలుగు స్టేట్స్ లో రిలీజ్ అయిన తర్వాత వరల్డ్ వైడ్ గా ఎంత వరకు వెళ్తుందో, ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అవ్వగలుగుతుందో లేదో నేనైతే రిలీజ్ అయిన తర్వాత ఒకసారి చూడడానికి ట్రై చేస్తాను, రివ్యూ కూడా ఇవ్వడానికి. ఇక ఆ తర్వాత క్యాప్టెన్ మిల్లర్ ఫిల్మ్ అనౌన్స్ చేసినప్పటి నుండి హైప్ బజ్ మంచిగా ఉంది. ఒకవేళ క్లాష్ లేకుండా వచ్చుంటే 2 ఫిల్మ్స్ కి కూడా బెనిఫిట్ అయ్యి ఉండేదా అన్నట్టు అనిపిస్తుంది. ఈ ఫిల్మ్ ఓపెనింగ్ కూడా మరి అంత రేంజ్ కాదు కానీ ఐలాండ్ కన్నా ఎక్కువ. బట్ తెలుగు స్టేట్స్ లో ఐలాండ్ ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ అయ్యే అవకాశం చాలా ఫాస్ట్ గా ఉంది. బట్ క్యాప్టెన్ మిల్లర్ ఆల్మోస్ట్ జనవరి 25 అంటే 5 రిలీజ్ అప్పుడు తెలుగు స్టేట్స్ లో రిలీజ్ అవుతుంది. ఇక రెస్పాన్స్ అయితే మాత్రం క్యాప్టెన్ మిల్లర్ కి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. రివ్యూస్ చాలా బాగా వస్తున్నాయి. దాంతో పాటు ఈ ఫిల్మ్ కి హిందీ వెర్షన్ పెద్ద సపోర్ట్ చేయనప్పటికీ తమిళనాడు ఓపెనింగ్ బాగుంది. తమిళనాడు స్టేట్ లోని ఓపెనింగ్ స్టేబుల్ గా ఉంటుంది లాంగ్ రన్ లోని. పోతే వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ డబుల్ డిజిట్స్ ని అందుకుంది. 13 crores ని దాటి కలెక్ట్ చేసింది. ఇక ఫైనల్ రన్ ఎంత వరకు వెళ్తుందని మన ప్రెడిక్షన్స్ ని అర్థం చేసుకుని కంపేర్ చేస్తే ధనుష్ రీసెంట్ వాతి ఫిల్మ్ అయితే మాత్రం డే 1 14 crores కలెక్ట్ చేసింది. అందులో 4 crores తెలుగు స్టేట్స్ నుండి వచ్చాయి. సో ఇక తెలుగు సపోర్ట్ లేకుండానే ఈ ఫిల్మ్ 13 crores వరకు వెళ్ళిందంటే ఫైనల్ రన్ లో ఆ ఫిల్మ్ 116 crores ని కలెక్ట్ చేసింది. అంటే దాని అర్థం ఈ ఫిల్మ్ కూడా తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేయకపోయినా కూడా ఆ రేంజ్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కదా. మరి తెలుగు స్టేట్స్ సపోర్ట్ కూడా దక్కుంటే అంటే రివ్యూస్ అంతా బాగున్నాయి కదా. సో ఆ ఛాన్స్ అయితే ఈ ఫిల్మ్ కి ఫైనల్ రన్ లో కనిపిస్తుంది. ఇక శివకార్తికేయన్ పరిస్థితి విషయానికి వస్తే ఆయన ప్రీవియస్ 100 కోట్లను కలెక్ట్ చేసిన ఫిల్మ్ డాక్టర్ అండ్ డాన్, ఆ 2 ఫిల్మ్స్ కూడా డే 1 13 crores దాటి కలెక్ట్ చేసాయి. బట్ ఈ ఫిల్మ్ అనేది 4.5 crores కాబట్టి ఆ డాన్ డాక్టర్ 2 కూడా 100 కోట్ల వరకు వెళ్ళినా ఈసారి కష్టమనే చెప్పాలి. ఒకవేళ తెలుగు స్టేట్ సపోర్ట్ హెవీగా దొరికితే గానీ చెప్పలేం. దాంతో పాటు ప్రస్తుతానికి ఉన్న రెస్పాన్స్ అనే కాదు, క్లాష్ వలన ఈ 2 ఫిల్మ్స్ కి ఆ విధంగా జరిగిందనే డౌట్ కూడా చాలా మందికి వచ్చింది. ఇక హనుమాన్ ఫిల్మ్ విషయానికి వస్తే మరి అంత ఎక్స్పెక్ట్ చేసినంత కానప్పటికీ అంటే పెయిడ్ ప్రీమియర్స్ కలుపుకుని అండ్ హిందీ వెర్షన్ యొక్క హోప్స్ అన్ని కూడా తారుమారయ్యాయని చెప్పాలి. అంటే బుకింగ్స్ లోని అడ్వాన్స్ గ్రాస్ లోని ఒక రేంజ్ ఊప్ కనిపించింది. దాని గురించి ఒక పోస్ట్ కూడా స్పెషల్ గా
పెట్టాను నేను. అంటే 1.4 crore వరకు అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ లో కనిపించడం డే 1 అనేది ఈ మేరీ క్రిస్మస్ కన్నా ఎక్కువనే కాదు. ఆల్మోస్ట్ కార్తికేయ టు డే 1 జస్ట్ 7 lakhs నెట్. దాంతో పాటు కాంతారా అయితే 1.2 crore నెట్. అండ్ ఇక పుష్ప రాధేశ్యామ్ అయితే 3 crore నెట్ ని దాటి ఓపెన్ చేశాయి. కాకపోతే పుష్ప బుకింగ్స్ కన్నా ఈ ఫిలిం ఎక్కువ కాబట్టి ఆ ఆఫ్లైన్ బుకింగ్స్ కూడా రెస్పాన్స్ బాగా ఉండి పెయిడ్ ప్రీమియర్స్ తర్వాత బాగా ఊపందుకుని డే 1 ఈజీగా 3 crore 4 crore నెట్ ని కలపొచ్చు అనుకున్నాను. అంటే ఈవినింగ్ ప్రీమియర్స్ కలుపుకొని. పోతే ఆ రేంజ్ వరకు అందుకోలేకపోయింది గైస్. కాకపోతే మన తెలుగు స్టేట్స్ ప్రకారం చూసుకుంటే కార్తికేయ 2 కన్నా డే 1 బాగానే ఓపెన్ చేసింది. పెయిడ్ ప్రీమియర్స్ అయితే తెలుగు స్టేట్స్ లోని 4.2 crore గ్రాస్ వరకు కలెక్ట్ చేసింది. సో ఆ విధంగా చూసుకుంటే పెయిడ్ ప్రీమియర్స్ లేకుండానే కార్తికేయ 2 6 crores దగ్గర వరకు తెలుగు స్టేట్స్ లో ఓపెన్ చేసింది డే 1. మరి ఈ ఫిలిం కి ప్రీమియర్స్ చూసేసారని కాదు, డే 1 పెద్ద స్టార్ హీరో తోటి క్లాష్ కూడా ఒక కారణమై ఉంటుంది. దాదాపుగా తెలుగు స్టేట్స్ లోని వితౌట్ జిఎస్టీ అండ్ వితౌట్ హైర్స్ డే 1 అయితే 9 crores దగ్గర వరకు కలెక్ట్ చేసింది. కర్ణాటకలోని ప్రీమియర్స్ కలుపుకుని 1.25 crores పర్లేదు. తమిళనాడు అండ్ కేరళలో అయితే మాత్రం లోగానే వచ్చాయి అనుకోండి. కానీ రివ్యూస్ రెస్పాన్స్ తమిళనాడు కేరళలో కూడా బాగుందని విన్నాను. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా అయితే మాత్రం హిందీలోని అనుకునే రేంజ్ లో అయితే మాత్రం ఆ అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ కాదు, డే 1 అయితే అందుకోలేకపోయింది. బట్ 2.1 crore నెట్ ని 2.6 crore గ్రాస్ ని డే 1 ఓపెన్ చేసింది. అంటే పుష్ప రాధేశ్యామ్ ఈ రేంజ్ లో బుకింగ్స్ వరకు రీచ్ అయినప్పటికీ ఆఫ్లైన్ లో అది అందుకోలేకపోయింది. ఇక కార్తికేయ 2 అయితే హిందీలో డే 1 జస్ట్ 7 lakhs నెట్. బట్ ఫైనల్ రన్ లోని 32 crore నెట్ వరకు వెళ్ళింది. కాంతారా డే 1 జస్ట్ 1.2 crore నెట్ అయినప్పటికీ ఫైనల్ రన్ లోని 80 crore నెట్ వరకు వెళ్ళింది. పోతిక ఈ ఫిలిం కి ఆ బుకింగ్స్ ఆ రీచ్ ఆ హడావిడి చూసి ప్రీమియర్స్ టైమ్ లో 100 crore నెట్ వరకు హిందీలో వెళ్ళొచ్చు అనుకున్నాను, కానీ అది అసాధ్యమని ఇప్పుడు అర్థమవుతుంది. 50 crores నెట్ టచ్ చేయడం కూడా కొద్దిగా కష్టమే. బట్ 40 crores అయితే పాసిబుల్ గా మరి చూడాలి ఏమవుతుందో లాంగ్ రన్ లో. ఎందుకంటే ఇంకొక 12 days లోని ఫైటర్ లాంటి పెద్ద ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. స్క్రీన్స్ గానీ అటెన్షన్ గానీ ఓపెనింగ్స్ అంతా అటువైపు వెళ్తుంది. దాంతో పాటు ప్రెజెంట్ మేరీ క్రిస్మస్ కూడా రన్ అవుతుంది. ఇక వరల్డ్ వైడ్ గా అయితే మాత్రం ఇప్పటిదాకా ఈ ఫిల్మ్ ఓవర్సీస్ లో కూడా బాగానే ఓపెన్ చేసి వరల్డ్ వైడ్ డే 1 20 crores వరకు టచ్ చేసింది. అంటే ఓవర్సీస్ లో యూఎస్ఏ వాళ్ళు యునానిమస్ గా సపోర్ట్ చేస్తే మంచి నెంబర్స్ రావచ్చు. ముఖ్యంగా కార్తికేయ 2 ఓవర్సీస్ లో జస్ట్ 15 crores కలెక్ట్ చేసింది. బట్ ఈ ఫిల్మ్ ఓవర్సీస్ లో ఎక్కువగానే కలెక్ట్ చేసే పొటెన్షియల్ కనిపిస్తుంది. హిందీలోని సపోర్ట్ తోటి మొత్తం ఫైనల్ రన్ లోని గుంటూరు కారాన్నే బీట్ చేస్తుందా అనే వైబ్ రేంజ్ కనిపించినప్పటికీ ప్రస్తుతానికి అది కష్టంగానే మారుతుంది. దాంతో పాటు బట్ ఐలాండ్ క్యాప్టెన్ మిల్లర్ లైనా ఫైనల్ రన్ లో బీట్ చేస్తుందో చూడాలి. ఆ ఫిలిమ్స్ క్యాప్టెన్ మిల్లర్ హోల్డ్ అయితే తమిళనాడులో ఉండొచ్చు అనుకుంటున్నాను. మరి చూద్దాం ఏమవుతుందో. ఇక తర్వాత గుంటూరు కారం ఫిల్మ్ విషయానికి వస్తే చాలా మంచి హైప్ ఉంది. అంటే ఒక పెద్ద స్టార్ డైరెక్టర్ అండ్ స్టార్ హీరో కాంబో అండ్ పొంగల్ కి రిలీజ్ అవుతుంది. దాంతో పాటు నెగిటివిటీ కూడా ఆన్లైన్ లో ఉన్నప్పటికీ అండ్ ఇద్దరికి కూడా ఓవర్సీస్ బాగుంది. త్రివిక్రమ్ కి అండ్ మహేష్ బాబు కి. అంటే మన తెలుగు స్టేట్స్ నుండి హైయెస్ట్ ఓవర్సీస్ రికార్డ్స్, అంటే మన టాలీవుడ్ కి తగ్గట్టు కొద్దిగా అయినా సరే ఆ నెంబర్స్ అన్ని కూడా మహేష్ బాబు ఫిల్మ్స్ లో ఉంటాయి. దాంతో పాటు త్రివిక్రమ్ కి కూడా. సో ఆ ఓవర్సీస్ ప్రీ సేల్స్ ఆ విధంగా కనిపించినప్పటికీ తర్వాత ఓపెనింగ్ డేకి వచ్చేసరికి ప్రీమియర్స్ కలుపుకుని మరీ అంత ఎక్కువగా ఏమీ లేవు ఓవర్సీస్ నుండి. బట్ ఒకవేళ టాక్ అదిరిపోయేలాగా వచ్చిండుంటే మాత్రం ఓపెనింగ్స్ ఓవర్సీస్ లోని అండ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా హెవీగా పెట్టుండేది. నిజానికి పాజిటివ్ టాక్ బాగా వచ్చిండుంటే ఈ పొంగల్ టైంలోని ఆల్మోస్ట్ సలార్ ని తెలుగు స్టేట్స్ లో బీట్ చేసే పొటెన్షియల్ ఉన్న రేంజ్ హైప్ అయితే కనిపించింది ఫిలిం కి. ఇక నైజాం లో అయితే మాత్రం ఈ ఫిలిం 16 crore షేర్ ఓపెన్ చేసింది. నైజాం కా నవాబ్ అని చెప్పి మహేష్ బాబు గారికి ట్యాగ్ లైన్ ఎప్పటి నుండో ఉంటుందన్నమాట ఆ తెలంగాణ స్టేట్స్ లోని. అయితే రీజనల్ గా ఫిలిమ్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ గా తెలంగాణలోని నైజాంలోని ఈ ఫిలిం 16 crore షేర్ రికార్డ్ ని పెట్టింది. ఫస్ట్ ప్లేస్ థ్రిల్లర్ అనుకుంటా, సెకండ్ ప్లేస్ లో సలార్ 22 crore షేర్ ఎంతో ఉంటుంది. ఇక ఎస్విపి ఆల్మోస్ట్ 12 crore షేర్ అండ్ ఆదిపురుష్ 13 crore షేర్. రెండు తెలుగు రాష్ట్రాల ప్రకారం చూసుకుంటే ప్రీవియస్ గా ఎంబీ ఫిలిం అయితే సర్కార్ వరపాట ఆల్మోస్ట్ 50 crores దాటి కలెక్ట్ చేసింది. అంటే ఆ టైంలో వచ్చిన పాన్ ఇండియా ఆదిపురుష్ డే 1 జస్ట్ 40 crores తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది. పోతిక గుంటూరు కారం కూడా తెలుగు రాష్ట్రాల్లోని ఆ ఆదిపురుష్ సర్కార్ వరపాటని దాటింది. 52 crore కలెక్ట్ చేసినప్పటికీ అదంతా కూడా హైర్స్, అంటే చాలా ఎక్కువ హైర్స్ యాడ్ చేశారు. అది ఎందుకో నాకు కూడా తెలియదు. అంటే హైర్స్ అన్ని ఫిల్మ్స్ కొంటే ఆదిపురుష్ కి సర్కార్ వరపాటకి, కానీ మినిమం గా నార్మల్ గా ఉంటే ఆ హైర్స్ తీసేసి నెంబర్స్ అవి. బట్ ఈ ఫిలిం ఆ హైర్స్ తీసేస్తే జిఎస్టీ మొత్తం తీసేసి 43 crore మాత్రమే డే 1 తెలుగు రాష్ట్రాల్లోని. అంటే మరి ఇంత ఎక్స్ట్రా హైర్స్, అంటే ఆల్మోస్ట్ 8.5 crore హైర్స్ అనేది ఎందుకు యాడ్ చేస్తారో తెలియదు. కానీ ప్రతిసారి కూడా డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్స్ అనే వాళ్ళు వాళ్ళ కొన్ని సర్క్యూట్స్ నుండి డే 1 లోని ఆ హైర్స్ యాడ్ చేస్తారు. అంటే మొత్తం బ్రేక్ ఈవెన్ అయిన తర్వాత తీసేస్తారు అవి. సో అవి లెక్కల్లోకి రావన్నమాట. ఓన్లీ డే 1 లోనే ఈ ఓపెనింగ్స్ టైమ్ లోనే కనిపిస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే వరకు మాత్రమే ఉంటాయి. ఇక వరల్డ్ వైడ్ గా ఈ ఫిలిం 68.7 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. దాని అర్థం సర్కార్ వరపాట రేంజ్ లోని మాత్రమే వచ్చింది, దాన్ని కూడా బీట్ చేయలేదు. సర్కార్ వరపాట కూడా వితౌట్ జిఎస్టీ ట్యాక్స్ ఆ హైర్స్ చేస్తే డే 1 68 crores. ఆ హైర్స్ ట్యాక్స్ అంతా యాడ్ చేస్తే 70 crore టచ్ చేసింది అనమాట మొత్తం సర్కార్ వరపాట అయితే మాత్రం. బట్ ఈ ఫిలిం అనేది 1 AM షో నుండి వేయడం వలన
ఎక్కువ నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవడం వలన ఆఫ్టర్నూన్ ఈవినింగ్ షోస్ ఎఫెక్ట్ అయి ఉంటాయి. దాదాపుగా డే 1 లోని చాలా హైర్స్ అన్ని కలుపుకునే 11 crore గ్రాస్ హైర్స్ అయితే యాడ్ అయింది ఈ ఫిల్మ్ కి వరల్డ్ వైడ్ గా. దాని అర్థం 79 crores అనేది హైర్స్ యాడ్ చేసుకుని, వితౌట్ హైర్స్ కేవలం 68 crores. ఇది ఒరిజినల్ నెంబర్స్. ప్రతి టాలీవుడ్ ఫిల్మ్ కి ఇది కామన్ గా జరుగుతుంది. హైర్స్ అనేవి డే 1 ఉంటాయి, కాకపోతే అవి బ్రేకింగ్ తర్వాత తీస్తారు కాబట్టి అవి కౌంట్స్ లోకి రావు. డే 1 నుండి వితౌట్ జిఎస్టీ వితౌట్ హైర్స్ తోటి ఒరిజినల్ నెంబర్స్ చూడాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 135 crore ఎంతో షేర్ అనమాట బ్రేక్ ఈవెన్ టార్గెట్. సో ఫెస్టివల్స్ వరకు బాగానే పర్ఫామ్ చేసినప్పటికీ మొత్తంగా 220 crore గ్రాస్ వరకు ఈ ఫిల్మ్ టచ్ చేస్తే హిట్ మార్క్ కొలుతుంది. సో అది ఇంపాసిబుల్ అని తెలుస్తుంది, ఎందుకంటే డే 1 ఫ్రంట్ లోడెడ్, పైగా నెగిటివ్ టాక్ వచ్చింది. పొంగల్ వరకు ఫెస్టివల్ వరకు ఆడిన వ్యూస్ డ్రాప్ తర్వాత ఉండొచ్చు. పైగా చాలా ఫిల్మ్స్ వల్ల క్లాష్ కూడా ఉంది కదా. సో రాజమౌళి గారి ఫిల్మ్ ముందు మహేష్ బాబు గారు ఒక ఫ్లాప్ తోటే ఎండ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక పోస్టర్స్ విషయానికి వస్తే ప్రతి టాలీవుడ్ ఫిల్మ్ కి రీజనల్ ఫిల్మ్స్ కి అలాంటివి కామన్. బట్ ఇంకా ఎక్కువ నెంబర్స్ అంటే ఆ ప్రొడ్యూసర్, ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్ చాలాసార్లు చెప్పారు, మేము పోస్టర్స్ లో వేసే నెంబర్స్ అనేవి అసలు ఎవరు నమ్మరు, మాకు కూడా తెలుసా ఫేక్ అని. అవి హైబ్రిడ్ ఫిగర్సే. కాకపోతే రీజనల్ ఫిల్మ్స్ చేసినప్పుడు పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పెద్ద పెద్ద పాన్ ఇండియా ఫిల్మ్సే హెవీగా 100 కోట్లు 150 కోట్ల వరకు కూడా ఫేక్ పోస్టర్స్ లో వేస్తున్నప్పుడు ఇలాంటి వేయడం రీజనల్ ఫిల్మ్స్ కి కామనే. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ లో బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ మీద డౌట్స్ ఉంటే వీళ్ళకి షేర్ చేయండి, లేదంటే వాళ్ళకి మీరైనా అర్థమయ్యేలాగా క్లారిటీగా ఇవ్వండి. మొత్తానికి మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.